హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావతి. ఎస్, మొత్తానికైతే వాలంటీర్ల అనే అంశం అనేది ఆంధ్రాలో చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకు హాట్ టాపిక్ అయిపోయింది అంటే గతంలో మనందరికీ తెలుసు వాలంటీర్లు ప్రతి 50 ఇండ్లకు ఒకరు ఉండేవారు. అండ్ పెన్షన్ 1వ తారీఖు రాగానే వాళ్ళే పెన్షన్లు అనేది ఇచ్చేవాళ్ళు. సో అలాంటి వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు కంప్లీట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా పక్కకు పెట్టేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు, వాలంటీర్స్ని మేము కొనసాగిస్తాము, కేవలం ఇప్పుడు ఇస్తున్న 5,000 కాకుండా 10,000 కూడా మేము ఇస్తాము అని చెప్పేసి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. బట్ గెలిచిన తర్వాత ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థని కంప్లీట్గా కూటమి ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. సో ఈ అంశం మీద రీసెంట్గా లోకేష్ గారికి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ వేయడం జరిగింది, వాలంటీర్ వ్యవస్థ మీద మీ స్టాండ్ ఏంటి అని చెప్పేసి. దానికి లోకేష్ గారు చాలా స్పష్టంగా క్లారిటీగా ఒకే ఒక్క పాయింట్ చెప్పారు. అదేంటంటే, పుట్టని పిల్లలకు పేరు ఎలా పెడతామని గ్రామ వార్డు వాలంటీర్పై ఎదురైన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. వాలంటీర్లపై జీవోను జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదు? వాళ్ళు ఉద్యోగాల్లోనే లేరు. ఎన్నికలప్పుడు 80% మందితో జగన్ రిజైన్ చేయించారు. వాళ్ళు ఇప్పుడు లేరు కదా. అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారు. అది చట్టానికి విరుద్ధం. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని చెప్పేసి లోకేష్ చెప్పారు. ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ మీద కూడా లీగల్ అంశం కూడా చాలా ముడిపడి ఉంది. దానికి ఆయన ఉదాహరణ చెప్తూ, గతంలో ఇదే వాలంటీర్ వ్యవస్థను జగన్ గారు తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన తర్వాత ఈ వాలంటీర్స్ జనరల్గా 2 years 3 years టర్మ్ అనేది ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెన్యువల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు, అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు కేవలం సేవకులు మాత్రమే. వాలంటీర్స్ అంటారు కదా. సో వాళ్ళు సేవకులుగా వచ్చారు కాబట్టి అసలు అది గవర్నమెంట్తో సంబంధం లేని ఒక బాడీ కాబట్టి, సో దాన్ని ఎవరి 2 years 3 years టర్మ్ పెట్టుకుని దాని రెన్యువల్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సో లాస్ట్ వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఇదే వాలంటీర్కి సంబంధించి ఎలాంటి రెన్యువల్ అనేది చేయలేదు. ఆ రెన్యువల్ అనేది చేయకపోవడం ఇవాళ వాలంటీర్ వ్యవస్థని ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చిందని చెప్పేసి లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంకా మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 95% మొత్తం కంప్లీట్ వైసీపీ కార్యకర్తలే. ఇది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదే మాట చెప్పారు. వాలంటీర్స్ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పేసి. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగా ఎలా తీసుకుంటుంది వాలంటీర్స్ని, మళ్ళీ విధుల్లోకి ఎలా తీసుకుంటుంది? తీసుకోదు కదా ఖచ్చితంగా. సో ఈ అంశం కూడా ముడిపడి ఉంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది. అంటే ఇంకొకటి, ఇదే వాలంటీర్స్లో చాలామంది, అందరూ కాదు చాలామంది వాలంటీర్స్ ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, అర్హతకు మించి కామెంట్స్ అనేది చేశారు. మేము రాజీనామా చేస్తున్నాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే రీతిలో గతంలో రెచ్చిపోయారు. ఇక జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారనో లేకపోతే జగన్ గారు మాకు ఉద్యోగాలు ఇచ్చారనే ఒక కృతజ్ఞత భావంతో ఏమో కానీ భయంకరంగా రెచ్చిపోయారు. ముఖ్యంగా కుప్పంలో ఉన్న వాలంటీర్స్ అయితే మరీ ఘోరంగా రెచ్చిపోయారు. వాళ్ళ స్థాయి అనేది మర్చిపోయి విమర్శలు అనేది చేశారు. కుప్పంలో చంద్రబాబు నిన్ను కుప్పంలో ఓడిస్తామనే కామెంట్స్ కూడా చేశారు ఇదే వాలంటీర్స్. మరి అలాంటి వాలంటీర్స్ని కొనసాగించమంటారా అన్నది లోకేష్ క్వశ్చన్. ఇప్పుడు 80% మంది రాజీనామా చేశారు, అది వాస్తవమే. ఎందుకంటే వాలంటీర్స్ని విధుల్లో తీసుకోకూడదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అనేది ఆర్డర్ పాస్ చేసింది. సో ఆర్డర్ పాస్ చేసిన వెంటనే చాలామంది వాలంటీర్స్ ఇక జగన్ అన్న కోసమే మేము పనిచేయాలి, జగన్ అన్నే మాకు నియమించాడు అని చెప్పేసి చాలామంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. ఇప్పుడు మరికొందరు వాలంటీర్స్ అయితే ఇప్పుడు మాకు బలవంతంగా రాజీనామా చేశారని చెప్పేసి కొడాలి నాని లాంటి వారి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కొడాలి నాని గారి మీద, వాలంటీర్స్ని బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పేసి. సో మరి ఇలాంటి వాలంటీర్స్ని మళ్ళీ కొనసాగించే అవకాశం అనేది ఉంటుందా అన్నది ఇప్పుడు నిజంగా ప్రశ్నార్థకమే. కొనసాగించే ఆలోచనలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లేదు. ఎందుకంటే వాలంటీర్స్ అన్నది కేవలం
చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లోకేష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వాళ్ళు కేవలం కొన్ని పనులకు మాత్రమే వాళ్ళకి పరిమితం చేశారు కదా. కేవలం పెన్షన్లు ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు పరిమితం చేశారు. దానికి మించి ఇంకా ఎక్కువగా ఎలాంటి పనులు అయితే చేయలేదు, వినియోగించుకోలేదు. మరి కేవలం పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థకి అంటే ఒక్కొక్కరికి 5,000 ఇచ్చి పెట్టుకోవడం అవసరమా? అది ప్రభుత్వానికి భారమే కదా అని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచన. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ మీద గతంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో ప్రముఖంగా వాలంటీర్స్ వల్ల చాలామంది మహిళలకు చాలామంది మహిళలు అనేక రకాలుగా ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు గురవుతున్నారు అని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇది వాలంటీర్ వ్యవస్థ సంబంధించి. మరి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకుంటారా? ఇది కూడా క్వశ్చన్ మార్కే. సో ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన అయితే లేదు ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఏమన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ఫైనాన్షియల్గా బాగుంటే, బాగా స్థిరపడిన తర్వాత ఏమన్నా దీని గురించి ఆలోచించవచ్చు. కానీ ప్రస్తుతానికైతే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. ఇది చాలా స్పష్టం. వాలంటీర్స్ ధర్నా చేసినా చేయరు, వాలంటీర్స్ నిరాహార దీక్ష చేసినా చేయరు. ఏం చేసినా సరే వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. ఇది చాలా స్పష్టం. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్షన్ అనేది గతంలో వాలంటీర్స్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? గ్రామ వార్డ సచివాలయ సిబ్బందితోటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పిస్తున్నారు పెన్షన్లు అనేవి. ఇప్పుడు ఏం పనులు కావాలన్నా సరే సచివాలయంలోనే జరిగిపోతుంది. సో సచివాలయ వ్యవస్థని ఇప్పుడు చాలా బలోపేతం చేస్తున్నారు. కానీ ఈ గ్రామ వార్డు వాలంటీర్స్ వ్యవస్థను మాత్రం పక్కకు పెట్టేసినట్టే. ఆల్మోస్ట్ 99.9% వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉండదు ప్రస్తుతానికైతే. సో ఇదే అంశం గురించి మాట్లాడారు. దీని గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది కామెంట్స్ అనేవి పెడుతున్నారు. మరి ఇన్ని తెలిసి మీరు గతంలో ఎందుకు హామీ ఇచ్చారు అని చెప్పేసి. హామీ ఇచ్చిన మాట అయితే వాస్తవం చంద్రబాబు నాయుడు గారు. సో బట్ ఆ హామీని ఇప్పుడు వీళ్ళు ఎలా అమలు చేయాలి? లోకేష్ గారు చెప్తున్న అంశం ఇదే. ఇప్పుడు వీళ్ళు రెన్యువల్ అనేది చేయలేదు, వాళ్ళు ఎగ్జిస్టింగ్లోనే లేరు, ఆ వ్యవస్థనే లేదు. ఇప్పుడు లేని వ్యవస్థని ఇప్పుడు ఎలా మేము తీసుకురావాలన్నది లోకేష్ గారు అడుగుతున్న మాట. ఇప్పుడు తీసుకురావాలంటే మళ్ళీ లీగల్ అంశాలు అనేకంగా ముడిపడి ఉన్నాయి. రెన్యువల్ చేయకుండానే వాళ్ళందరికీ జీతాలు అనేది ఇచ్చారు. లాస్ట్ ఏప్రిల్ వరకు కూడా వాళ్ళకి జీతాలు అనేది ఇచ్చారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీని మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ చర్చ మొదలైంది. విచారణ కూడా చేస్తాము, విచారణ కూడా మేము దీనిలో చేయబోతున్నాము. రెన్యువల్ చేయకుండానే ఎందుకు డబ్బులు ఇచ్చారనే అంశం మీద కూడా మేము ఖచ్చితంగా విచారణ అనేది జరుపుతామని చెప్పేసి కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. దీని మీద కూడా వాళ్ళు చాలా సీరియస్గానే ఉన్నారు. మరి ఎగ్జిస్టింగ్లో లేని వ్యవస్థని మేము ఎలా మళ్ళీ రెన్యువల్ చేయాలి, ఎలా వాళ్ళని నియమించాలనేది ఇప్పుడు క్వశ్చన్, లోకేష్ గారు అడుగుతున్న క్వశ్చన్. మరి చూద్దాం. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇచ్చారు, 10,000 హామీ ఇచ్చారు. మరి ఆ హామీని నెరవేర్చుకుంటారా ఈ 5 ఏళ్లలో, లేకపోతే హామీని కంప్లీట్గా పక్కన పెట్టేస్తారా అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.